ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 60. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, రోమసుడు ధర్మరాజుకు యువక్రీత గురించి, ఆయన వృత్తాంతం గురించి వివరించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు తమ్ముళ్లతో ద్రౌపదితో కలిసి ఎన్నో ప్రయాసలు కూర్చి గంధమాధవ పర్వతం చేరుకున్నారు. కానీ ఆ మార్గము రాళ్లతో ముళ్లతో దుర్గంగా ఉంది. అప్పుడు భీముడు తన కుమారుడైన ఘటోత్కచుడిని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి ముందు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరినీ తన వీపు మీద ఎక్కించుకొని బదరీకావరానికి చేర్చాడు. రోమసుడు మాత్రం తన మంత్రసిద్ధితో ఆకాశ మార్గాన బదరీకావరం చేరుకున్నాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసిన ఆశ్రమం చేరుకున్నారు. ఒకరోజు ద్రౌపది, భీముడు గంధమాధవ పర్వతం చర్యలలో విహరిస్తున్నారు. అప్పుడు సహస్ర పత్రములకు ఒక పద్మము వారి వద్దకు గాలిలో ఎగురుతూ వచ్చింది. దానిని చూచి ద్రౌపది ఎంతో ముచ్చటపడింది. అలాంటి పుష్పాలు ఇంకా ఉంటే తెచ్చి పెట్టమని భీముణ్ణి కోరింది. అలాంటి సౌగంధిక పుష్పాలు కొరకు భీముడు బయలుదేరాడు. అలా వెళుతూ వెళుతూ భీముడు సింహనాదం చేశాడు. తన శంఖాన్ని పూరించాడు. ఈ శబ్దాలను అక్కడే ఒక గుహలో ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడు అని తలిచాడు. గుహలో నుండి బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న చెట్లను పెకరించి దారికి అడ్డంగా పడేశాడు. దారికి అడ్డంగా పడుకున్నాడు. తన తోకను విలాసంగా ఆడిస్తున్నాడు. ఇక్కడికి వచ్చాడు. హనుమంతుని చూచాడు. గట్టిగా సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి హనుమంతుడు కళ్ళు తెరిచాడు. ఎవరివయ్యా నువ్వు? పెద్దవాడివి, ముసలివాడివి, అలసిపోయి పడుకొని ఉంటే అలా ఎందుకు అరిచావు? కావాలంటే అడవిలో ఉన్న ఫలాలు తిని వెళ్ళు, కానీ అలా అరవకు అన్నాడు హనుమంతుడు. దానికి భీముడు, నేను పాండురాజు పుత్రుడును, ధర్మజుని తమ్ముణ్ణి. భీమసేనుడు నా నామధేయము. నేను ఒక పని మీద వెళుతున్నాను, నాకు దారి వదులు అని అన్నాడు. అయ్యా, నేను ముసలివాడిని, కదల్లేను. కాస్త నా తోకను తీసి అవతల పెట్టి వెళ్ళు అని అన్నాడు హనుమంతుడు. ఓస్, అదెంత పని అంటూ భీముడు హనుమంతుడి తోకను అవతలకు నెట్టబోయాడు. కానీ అది కదల్లేదు. 2 చేతులతో ఎత్తాడు, కానీ కదల్లేదు. ఆశ్చర్యపోయాడు భీముడు. అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు మహాత్ములు, నన్ను మన్నించండి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు భీమును చూసి నవ్వుతూ, భీమా, నా పేరు హనుమంతుడు. నేను నీ అన్నయ్యను. నేను వాయుదేవుని వరం వల్ల జన్మించిన వాడిని. నేను పూర్వకాలంలో రామబంటుని. రావణుడు రాముని భార్యను అపహరించగా నేను సముద్రాన్ని దాటి లంకకు పోయి సీతమ్మ జాడను రామునికి తెలిపాను. అప్పుడు రాముడు రావణుని సంహరించి సీతను పరిగ్రహించాడు. అప్పుడు రాముడు నా సేవలకు మెచ్చి నాకు చిరంజీవిగా భూమి మీద వర్ధిల్లు అని వరమిచ్చాడు. అందుకని నేను ఈ గంధమాధవ పర్వతం మీద నివసిస్తున్నాను అని చెప్పాడు హనుమంతుడు. భీముడు హనుమంతుని చూసి ఎంతో ఆనందం పొందాడు. ఆంజనేయ, నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉన్నది, ఒక్కసారి చూపించవా అని అడిగాడు. భీమా, అది ఎలా వీలవుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అన్ని కాలంలో ఒక విధంగా ఉండవు కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము వేరువేరుగా ఉంటాయి. ఆ కాలములో యందు జీవరాశులు వివిధ ప్రాకారాలుగా నడుస్తూ ఉంటాయి అని చెప్పాడు. దానికి భీముడు, అన్నా, నాకు ఆయా యుగముల యందు ఆచార వ్యవహారముల గురించి చెప్పవా అని అడిగాడు. దానికి హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. భీమా, కృతయుగంలో అన్ని పనులు కృతయుములే గాని చెయ్యవలసినవి ఏమీ లేవు. అందుకని ధర్మము 4 పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. అప్పుడు సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుల వేదములు తమకు విధించిన విధులు నిర్వర్తించేవారు. వారు కోరుకోకుండానే వారికి తగిన ఫలితాలు కలిగాయి. అందువల్ల వారు పుణ్యలోకాలు పొందారు. ఆ యుగంలో వారికి అసూయ, ద్వేషము, గర్వము, కోపము, మతము, మత్సరము, భయము, సంతానము, వ్యాధులు, ప్రజలు నశించటం, ఇంద్రియములు క్షయం కావడం లాంటివి లేవు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. అప్పుడు ధర్మం 3 పాదాలతో నడిచింది. ఆ రోజుల్లో జనులు ఎప్పుడూ నిజం చెప్పేవాళ్ళు. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు చేసేవాళ్ళు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. తరువాత ద్వాపరయుగం వచ్చింది. అప్పుడు ధర్మం 2 పాదాలతో నడిచింది. వేదములు 4 భాగాలుగా వర్ధిల్లాయి. వేదములు, శాస్త్రముల్లో విధించిన ప్రకారము ధర్మము, కామములు ఈ భూమిలో అనుసరించబడ్డాయి. కానీ ద్వాపరయుగంలో ప్రజల మాట మీద నిలబడరు. సత్యము, సమము హీనమవుతుంది.
జనుల కోరిక తీరడం కోసమే యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణుడై ప్రజలకు కాపాడతాడు. తర్వాత వచ్చి ఉన్నది కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపచ్చని రంగుతో ఈ లోకాన్ని పాలిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. వారికి కామ క్రోధ మొదలగు వాటికి వసలై అధర్మవర్తులై ఉంటారు. కలియుగంలో తపము ధామము మొదలగు పుణ్యకర్మలు చాలా స్వల్పంగా ఆచరిస్తారు. కానీ వాటిని సంక్రమించే ఫలాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి అని హనుమంతుడు 4 యుగాల స్వభావాన్ని భీముడికి చెప్పాడు. ఓ హనుమంత, అలనాడు నువ్వు సాగరాన్ని దాటిన నీ తనువును చూసి కానీ నేను కదలను అని పలికాడు భీముడు. అప్పుడు ఆంజనేయుడు తన నిజరూపాన్ని భీముడికి ప్రదర్శించాడు. 2వ మేర పర్వతమేమో అనిపించేలాగా ఆంజనేయుడు విరాట్ స్వరూపం చూసి భయకంపితుడైన వెంటనే ఉపసంహరించుకోమని కోరాడు భీముడు. హనుమంతుడు తన మామూలు ఆకారాన్ని ధరించాడు. భీమును చూసి, భీమా, నువ్వు కావాలి అనుకుంటున్న సౌగంధిక పుష్పములు ఉన్న కొలను యక్షులు రాక్షసులు రక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యము సాహసము పనికిరాదు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తూ ఉంటారు. దేవతలు భక్తి సాధ్యులు కానీ సహస్రక్రియ సాధ్యులు కారు. కాబట్టి ధర్మము ఎరిగి ప్రవర్తించు అన్నాడు. సదాచారం నుంచి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్ఠించబడుతుంది. వేదముల వల్ల యజ్ఞములు చేస్తారు. ఆ యజ్ఞము వల్ల దేవతలు తృప్తులవుతారు. సర్వకార్యములు ఆలోచనతోనే సాధ్యమవుతాయి. కాబట్టి విద్వాంసులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకో. పిల్లలతోనూ అధిక గర్వం కలవారితోనూ నీచులతోనూ ఆలోచన చేయవద్దు. నిన్ను చూసినా నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో చెప్పు. భీమా, నీకు నీ వారికి కీడు చేసిన ఆ ధృతరాష్ట్రుడు కౌరవులను నేను ఒక్కడినే సంహరించి హస్తినాపురం నేలమట్టం చేస్తాను, చేయమంటావా అని అన్నాడు హనుమంతుడు. దానికి భీముడు, అమిత బలవంతుడైన నీకు ఆ పని ఒక పెద్ద పని కాదు, కానీ మేమే ఆ పని చేయగలము అని వినయంగా అన్నాడు. దానికి హనుమంతుడు, భీమా, అయితే యుద్ధంలో నన్ను తలుచుకో. నేను అర్జునుని రథం మీద ఉన్న ధ్వజం మీద అధిరోహించి నీ బల పరాక్రమను కనులారా చూస్తాను అని అన్నాడు. తరువాత హనుమంతుడు భీమునికి సౌగంధిక సరోవరానికి మార్గము చూపి వెళ్ళిపోయాడు. హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కిబేరుని వనంలో సౌగంధిక పుష్పం ఉన్న తోటను చూచాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.